వెల్కమ్ టు భవితా సంతోష్ ఎకానమీ యాప్. ఈ యాప్ ద్వారా రాబోయే గ్రూప్ 1 to 3 నోటిఫికేషన్స్కి గాను ఎకానమీ లైవ్ క్లాసెస్ కండక్ట్ చేయడం జరుగుతుంది. ఎవరైతే ఎకానమీలో టాప్ స్కోర్ సాధించాలి అనుకుంటున్నారో ఖచ్చితంగా భవితా సంతోష్ ఎకానమీ యాప్ని పర్చేస్ చేసేయండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. భవితా సంతోష్ ఎకానమీలో డైలీ కరెంట్ అఫైర్స్ అనేవి తెలుగు మరియు ఇంగ్లీష్ మీడియంలో చెప్పబడుతున్నాయి కాబట్టి ఖచ్చితంగా పర్చేస్ చేసేయండి. అండ్ ఈరోజు భవితా సంతోష్ ఎకానమీలో ఈరోజు డైలీ కరెంట్ అఫైర్స్లో భాగంగా కొన్ని టాపిక్స్ని మనం మాట్లాడుకుందాం. దాంట్లో మొదటి టాపిక్ మీజోరం లెంగ్టైకే వంతెన. మరి మీజోరంలో ఈ వంతెన ఏదైతే ఉందో దాన్ని రీసెంట్గా February 17, 2026 నాడు మీజోరం ముఖ్యమంత్రి లాల్నుహోమా ప్రారంభించడం జరిగింది. మరి దీన్ని అధికారికంగా ఫెయిత్ బ్రిడ్జ్ అని కూడా అంటారు. దీన్ని ఈ లెంగ్టైకే అనే వంతెన ఏదైతే ఉందో దీన్ని అధికారికంగా ఫెయిత్ బ్రిడ్జ్ అని కూడా అనడం జరుగుతుంది. మరి దీనికి దాదాపుగా 43.83 కోట్ల వరకు వ్యయం ఖర్చు కావడం జరిగింది. దీనికి ఈ మీజోరంలో ఈ వంతెన ఏదైతే ఉందో దీనికి 43.83 crores అనేవి ఖర్చు కావడం జరిగింది. మరి ఇది ట్లాంగ్ నదిపై నిర్మించబడింది. ఇది రాజధాని ఐజ్వాల్ను లెంగ్పుయై విమానాశ్రయం మరియు త్రిపుర సరిహద్దులోని మమిత్ జిల్లాతో కలుపుతుందంట. మరి ఇది దాదాపుగా 100 మీటర్ల పొడవు 7.5 మీటర్ల వెడల్పుతో ఇరువైపులా 101.5 మీటర్ల ఫుట్ పాత్లు ఉండడం జరిగింది. ఎంత 100 మీటర్ల పొడవు 7.5 మీటర్ల వెడల్పుతో ఉండడం జరిగింది ఈ వంతెన. So, the Lengtake Bridge recently officially inaugurated on February 17, 2026 by Mizoram CM Lalnuhoma. So, the cost of this bridge is approximately 43.83 crores and the structure of this bridge is a 100-meter long steel basket handle network arc bridge. So, and this is about Lengtake Bridge. Next, Tirupattur Jilla Pakshi. Indian Greyhound Bill. Tripura District Bird Indian Greyhound Bill. మనకి ఇండియన్ గ్రేహార్న్ బిల్ అనేది తమిళనాడుకు చెందిన తిరుపత్తూర్ జిల్లాలో ఉన్న పక్షి. మరి ఈ పక్షి గ్రేహార్న్ బిల్ ఏదైతే ఉందో అది తిరుపత్తూర్ డిస్ట్రిక్ట్ పక్షిగా గుర్తింపు పొందింది. ఏ పక్షిగా? తిరుపత్తూర్ డిస్ట్రిక్ట్ పక్షిగా గుర్తింపు పొందింది. మరి ఇది అటవీ శాఖ నిర్వహించిన పబ్లిక్ పోల్లో దాదాపుగా 1.04 లక్షల ఓట్లు నమోదు కావడం జరిగింది. మరి 1.0 లక్షల ఓట్లలో దాదాపుగా 41 ఓట్లు ఈ తిరుపత్తూర్ జిల్లా పక్షి అయిన ఇండియన్ గ్రేహార్న్ బిల్కి నమోదు కావడం జరిగింది. మరి దీంతో ఎక్కువ మొత్తంలో ఓట్లు నమోదు కావడంతో ఈ ఇండియన్ గ్రేహార్న్ బిల్ అనే ఈ పక్షికి తిరుపత్తూర్ జిల్లా కలెక్టర్ మరియు తిరుపత్తూర్ అటవీ శాఖ ఆఫీసర్ ఎవరైతే ఉన్నారో వారు ఈ ఇండియన్ గ్రేహార్న్ బిల్కి తిరుపత్తూర్ జాతీయ పక్షిగా వారు గుర్తించడం జరిగింది. మరి దీన్ని అధికారికంగా అనౌన్స్ చేయడం కూడా జరిగింది. మరి అప్పటి నుంచి ఈ ఇండియన్ గ్రేహార్న్ బిల్ అనేది తిరుపత్తూర్ జాతీయ పక్షిగా నిలవడం జరిగింది. సో ఇది దాదాపుగా అంబు, సింగార్పేట మరియు అటవీ ప్రాంతాలు అలాగే ఏలగిరి కొండల్లో ఈ జాతి పక్షి అనేది ఎక్కువగా కనిపిస్తుంది. మరి గ్రేహార్న్ బిల్ అనే పక్షి ఏ విధంగా ఉంటుంది అంటే మనకి ఇక్కడ ఫోటోలో చూపించినట్టుగా ఒక బూడిద కలర్లో ఉంటుంది. మరి బూడిద కలర్లో ఈ దీని ముక్కు అనేది ఇంత పొడవుగా ఉండి దీనిపై కొమ్ము వంటి ఆకారాన్ని కలిగి ఉంటుంది. ఇది ఇండియన్ గ్రేహార్న్ bill. So, Tirupattur, the Indian Greyhound Bill was officially declared the district bird of Tirupattur in Tamil Nadu in February 2026. It was chosen through a month-long public poll conducted by the Forest
officer receiving 1.05 lakh of votes. So out of 1.04 lakh of votes, this greyhound bill bird received 41,000 votes. So in that case, this Indian greyhound bill was recognized as Tirupattur or Tirupattur district bird or district bird of Tirupattur. So this announcement was officially made by Tirupattur district collector and district forest officer and also Tirupattur district collector. So in that case, this Indian greyhound bill was become as district bird of Tirupattur. So, and this is about Tirupattur district bird or Indian greyhound bill. నెక్స్ట్ డాక్టర్ శశి థరూర్ రచించిన పుస్తక విడుదల. మనకి డాక్టర్ శశి థరూర్ రచించిన పుస్తకం అనేది రీసెంట్గా విడుదల చేయడం జరిగింది. మరి ఏ రోజున విడుదల చేశారు అంటే మనకి February 19, 2026 నాడు రిలీజ్ చేయడం జరిగింది. మరి ఇది ఢిల్లీలోని ఇండియా ఇంటర్నేషనల్ సెంటర్లో విడుదల చేయడం జరిగింది. మరి ఈ పుస్తకం అనేది ఎవరు విడుదల చేశారు అంటే భారత ఉపరాష్ట్రపతి అయిన విపి రాధాకృష్ణ గారు ఈ శశి థరూర్ రచించిన పుస్తకాన్ని విడుదల చేయడం జరిగింది. మరి ఈ పుస్తకం పేరు ఏంటి అంటే ద లైఫ్ లెసన్స్ అండ్ లెగసీ ఆఫ్ శ్రీ నారాయణ గురు. అంటే మనకి 19వ శతాబ్దానికి చెందిన శ్రీ నారాయణ గురు తాను సామాజిక వ్యవస్థలో తీసుకొచ్చిన మార్పులకు సంబంధించి లేదంటే సామాజిక వ్యవస్థలో కులం, మతం, వర్ణం, వర్గానికి సంబంధించి వివక్షకు వ్యతిరేకంగా పోరాడడం జరిగింది. మరి ఆ వివక్షకి వ్యతిరేకంగా పోరాడినందుకు గాను మరి ఆయన పోరాటానికి గుర్తుగా అలాగే ఆయన యొక్క సందేశాలకు గుర్తుగా ఆయన ఇచ్చిన సందేశాలను ఆయన చేసిన పోరాటాలను చాలా క్లుప్తంగా ఈ బుక్ ద్వారా అందించడం జరిగింది. మరి ఈ బుక్కును ఆలిఫ్ బుక్ కంపెనీ అనేది ప్రచురించడం జరిగింది. మరి దీన్ని 2025లో ఆయన అవర్ లైవింగ్ కాన్స్టిట్యూషన్ మరి అన్ ఏరా ఆఫ్ డార్క్నెస్ వంటి పుస్తకాలను కూడా విడుదల చేయడం జరిగింది. మనకు రీసెంట్గా డాక్టర్ శశి థరూర్ శ్రీ నారాయణ గురుపై ఆయన జీవితంపై రాసిన పుస్తకానికి సంబంధించి మాట్లాడుకుందాం. డాక్టర్ శశి థరూర్ రిటన్ ఏ బుక్ that was releases on February 19, 2026 in New Delhi in India International Center. So it was inaugurated by Indian Vice President VP Radhakrishna. So the book is about life of Sri Narayana Guru and the publisher of this book is Aleph Book Company. And this is about Dr. Shashi Tharoor written book that was releases on February 19, 2026 onwards. ఒకే రోజులో 2.5 లక్షల ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ బాధ్యత ప్రతిజ్ఞలతో భారతదేశం గిన్నీస్ రికార్డుని ఛేదించుకుంది. మనకి ఒకే రోజులో 2.5 లక్షల మంది మనకి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కోసం ప్రతిజ్ఞలు చేసి మనకి భారతదేశం రికార్డ్ని సాధించింది. మనకి ఇండియా ఇంపాక్ట్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సమ్మిట్లో భాగంగా ఈ సమ్మిట్ అనేది మనకి న్యూఢిల్లీలో భారత్ మండపంలో జరిగింది. మరి ఇండియా ఇంపాక్ట్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సమ్మిట్లో భాగంగా మనకి భారత్లోని దాదాపుగా 2.5 లక్షల మంది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ బాధ్యతల పైన ప్రమాణాలు చేయడం జరిగింది. మరి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ బాధ్యతల పైన ఒకేసారి 2.5 లక్షల మంది 24 గంటల్లో 2.5 లక్షల మంది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ బాధ్యతలపై ప్రతిజ్ఞ చేయడం జరిగింది. మరి 2.5 లక్షల మంది ఒకేసారి ప్రతిజ్ఞ చేయడంతో మనకి ఈ
బాధ్యత ప్రతిజ్ఞలతో భారతదేశం రికార్డుకి వెళ్ళడం జరిగింది. మరి ఇది దాదాపుగా ఇది కేంద్ర ఎలక్ట్రానిక్స్ మరియు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని డిజిటల్ ఇండియా భాషని డివిజన్ ఈ ఘనతను సాధించింది. మరి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని మరి ఏమని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్పై ప్రతిజ్ఞ చేశారు అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని బాధ్యతాయుతంగా ఉపయోగిస్తాం అని ప్రతిజ్ఞ చేయడం జరిగింది. బాధ్యతాయుతంగా ఉపయోగించడం అంటే మనకి ఇదివరకు కాలంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మనకి ఇంటర్నెట్ ఉంది అంటే మనకి ఖచ్చితంగా గుడ్ వాళ్ళకి ఉపయోగించే వాళ్ళు ఉన్నారు, బ్యాడ్ సైడ్ ఉపయోగించే వాళ్ళు కూడా ఉండడం జరిగింది. మరి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని గుడ్ సైడ్ మాత్రమే ఉపయోగిస్తాం, బ్యాడ్ సైడ్ అనేది ఉపయోగించము అని చెప్పి బాధ్యతాయుతంగా నడుస్తాము అని చెప్పి మనకి ప్రతిజ్ఞలు చేయడం జరిగింది. మరి గుడ్ సైడ్ ఉపయోగించడమే కాకుండా ఎవరు బ్యాడ్ సైడ్ వెళ్లకుండా చూసుకుంటాము అని కూడా ప్రతిజ్ఞలు చేయడం జరిగింది. ఇది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పై చేసిన ప్రతిజ్ఞ అని చెప్పుకోవచ్చు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వల్ల కలిగే ప్రయోజనాలను పొందుతూనే దాని దుర్వినియోగాన్ని అరికట్టడం మరియు నైతిక వినియోగాన్ని ప్రోత్సహించడం ముఖ్య ఉద్దేశం. So, India sets a Guinness record with a 2.5 lakh artificial intelligence responsibility pledges in a single day. So, in the occasion of Artificial Intelligence Impact Summit was held in New Delhi in Bharat Mandapam. So, around 2.5 lakh of peoples were pledged to Artificial Intelligence Responsibility Campaign in just 24 hours. So in that case, India was set a record and entered in Guinness Book of World Record. So what is the pledge of artificial intelligence? What is the place of artificial intelligence? So we are responsible for artificial intelligence. We are used artificial intelligence only in good way, not in a bad way. So this is the main pledge of artificial intelligence. So this is about India sets Guinness records with a 2.5 lakh of artificial intelligence responsibility pledges in single day. నెక్స్ట్, మహిళా క్రికెట్ చరిత్రలో అత్యధిక అంతర్జాతీయ మ్యాచ్లు ఆడిన క్రీడాకారిణిగా హర్మన్ ప్రీత్ కౌర్. ఎస్, మనకి మహిళా క్రికెట్ చరిత్రలోనే అత్యధిక అంతర్జాతీయ మ్యాచ్లు ఆడిన క్రీడాకారిణిగా హర్మన్ ప్రీత్ కౌర్ చరిత్రకు ఎక్కడం జరిగింది. లేదంటే ఇది వరకు ఉన్న రికార్డ్ని మరలా క్రియేట్ చేయడం జరిగింది. మనకి ఇది వరకు ఏ రికార్డు ఉంది అంటే మనకి దాదాపుగా 355తో న్యూజిలాండ్ క్రీడాకారిణి సూజీ బేట్స్ అనే క్రీడాకారిణి 355 T20 మ్యాచ్లు ఆడి తను ఒక రికార్డ్ని సృష్టించింది. మరి ఆ రికార్డ్ని 356 T20 మ్యాచ్లతో మనకి హర్మన్ ప్రీత్ కౌర్ రికార్డ్ని క్రియేట్ చేయడం జరిగింది. మనకి రీసెంట్గా February 19, 2026 నాడు ఆస్ట్రేలియాతో జరిగిన టోర్నమెంట్లో తన 356వ T20 మ్యాచ్ని పూర్తి చేసుకుంది. ఎవరు? హర్మన్ ప్రీత్ కౌర్. మనకి ఇదివరకు ఈ స్కోర్ని ఎవరు చేశారు అంటే న్యూజిలాండ్ క్రీడాకారిణి సూజీ బేట్స్. న్యూజిలాండ్ క్రీడాకారిణి 355 T20 మ్యాచ్లను పూర్తి చేయగా తను 356 మ్యాచ్లను క్రియేట్ చేసి హర్మన్ ప్రీత్ కౌర్ తన రికార్డ్ని క్రియేట్ చేయడం జరిగింది 356 మ్యాచెస్తో. సో Harman Preet Kaur becomes the player with the most international appearance in women's cricket history. So, Harman Kaur has officially become the most capped player in the history of women's international cricket. So, in February 19, 2026, during the second T20 World Cup with Australia, she achieved a record because she completed 356
T20 matches. So she created a history, or she created a record, and previously New Zealand player Susie Bates created a record with 355 T20 matches. So in that case, during this match Harmanpreet Kaur created another history, and she crossed the history of Susie Bates with a one match, 356 matches in February 19, 2026. In the second T20 match was held with Australia in February 2026. So this is about Harmanpreet Kaur achieved a record or created a record of completed 356 T20 matches. Next, లిబర్విన్ ఛాంపియన్షిప్ కప్ విజేత 2026. మనకి 2026లో జరిగిన లిబర్విన్ ఛాంపియన్షిప్ 2026లో భాగంగా మనకి పంకజ్ అద్వానీ విజేతగా నిలవడం జరిగింది. మరి ఫిబ్రవరి 2026లో జరిగిన టోర్నమెంట్లో భాగంగా ఈయన కమల్ చావ్లాపై విజయం సాధించి ఛాంపియన్షిప్గా నిలవడం జరిగింది. సో Liberwin Championship Cup 2026. So it was owned by Pankaj Advani. So during February 2026, in a tournament finals, he was owned on Kamal Chawla. So in that he was became as a Liberwin Championship Cup 2026. It was owned by Pankaj Advani. నెక్స్ట్ అంతర్జాతీయ మాతృభాష దినోత్సవం. మరి అంతర్జాతీయ మాతృభాష దినోత్సవాన్ని మనం ప్రతి సంవత్సరం ఫిబ్రవరి 21 నాడు జరుపుకుంటాం. మరి ప్రతి సంవత్సరం ఫిబ్రవరి 21 నాడు ఎందుకోసం జరుపుకుంటాం అంటే మనకి 1952లో బంగ్లాదేశ్ తన మాతృభాష అయిన బెంగాలీ ఏదైతే ఉందో ఆ బెంగాలీకి గుర్తింపు రావడం కోసం తమ ప్రాణత్యాగాలను చేయడం జరిగింది. మరి తమ ప్రాణత్యాగాలకు గుర్తుగా ఒక రోజును ఎన్నుకోవాలి అనే ఉద్దేశంతో ఫిబ్రవరి 21ని ఎంచుకోవడం జరిగింది. మరి ఫిబ్రవరి 21ని మనకి యునెస్కో 1999 నాడు అధికారికంగా గుర్తించింది. మరి ఈ సంవత్సరాన్ని 2000 నుండి అధికారికంగా జరుపుకోవడం జరుగుతుంది. సో International Mother Language Day. This day is celebrated every year on February 21. So the historical background of this International Mother Language is in 1952 in Bangladesh, so many peoples and youth and students were sacrificed their life to recognition of their own language of Bengali. So in that case they were selected one day. The day is February 21. So UNESCO was officially recognized this day on 1999 and this came to effect on 2000, and this day was celebrated from 2000 onwards. నెక్స్ట్ ప్రపంచ సామాజిక న్యాయ దినోత్సవం ఫిబ్రవరి 20. మనకి ప్రపంచ సామాజిక న్యాయ దినోత్సవం అనేది ప్రతి సంవత్సరం ఫిబ్రవరి 20 నాడు జరుపుకోవడం జరుగుతుంది. మరి సామాజిక న్యాయం అంటే ఏంటి అంటే సమాజంలో ఎలాంటి వివక్షత లేకుండా అందరికీ సమానంగా అవకాశాలు హక్కులు రావాలి అన్న ఉద్దేశంతో ఈ దినోత్సవాన్ని జరుపుకుంటాం. మరి సమానమైన హక్కులు అవకాశాలు అంటే ఏ రంగంలో అంటే కులం మతం వర్ణం అలాగే ప్రాంతం వంటి తేడాలు ఏవీ లేకుండా అందరికీ సమానమైన హక్కులు అవకాశాలు రావాలి. మరి ఇందులో భాగంగా 2026లో ఏ థీమ్తో ప్రారంభమైంది అంటే ఇది సామాజిక అభివృద్ధి మరియు సామాజిక న్యాయం పట్ల పునరుద్ధరించబడిన నిబద్ధత అనే థీమ్తో ప్రారంభం కావడం జరిగింది. మరి ఇది ఐక్యరాజ్య సమితి మనకి ఈ డేని ఎప్పటి నుంచి జరుపుకుంటాం అంటే ఐక్యరాజ్య సమితి మనకి 2007 నవంబర్ 26 నాడు ఈ దినోత్సవాన్ని ప్రకటించింది. 2007 నవంబర్ 26 నాడు ఐక్యరాజ్య సమితి ఈ దినోత్సవాన్ని ప్రకటించింది. మరి ప్రతి సంవత్సరం
ఈ దినోత్సవాన్ని 2009 నుంచి ఫిబ్రవరి 20 నాడు జరుపుకోవడం జరుగుతుంది. సో వరల్డ్ డే ఆఫ్ సోషల్ జస్టిస్ ఫర్ ఫిబ్రవరి 2020. World Day of Social Justice was celebrated every year on February 20. So what is the main purpose of this World Day of Social Justice celebration? Is to global need for equality, inclusion and human dignity. So in that case this day was celebrated every year on February 20. So in 2007 November 26, United Nations was recognized or announced this day on February 20. So in that case in 2009 this day was celebrated from every year. So firstly this day was announced by United Nations organizations on 2007 November 26. So and officially this day was celebrated from 2009 onwards. So from 2009 this day was celebrated every year February 20 onwards. నెక్స్ట్ స్వర్ణాంధ్ర స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమం. మరి స్వర్ణాంధ్ర స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమం ప్రోగ్రామ్ అనేది నిర్వహించడం జరిగింది. మరి ఈ స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమం అనేది ఎందుకోసం నిర్వహిస్తున్నారు అంటే మనకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అనేది మనకి పరిశుభ్రత మరియు పర్యావరణ పరిరక్షణ లక్ష్యంగా ఈ స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వ్యర్థరహితంగా ఉండడం కోసం అలాగే పర్యావరణ రహితంగా ఉండడం కోసం ఈ పర్యావరణం సురక్షితంగా ఉండడం కోసం ఈ స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమాన్ని జరుపుకుంటారు. మరి స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమం అనేది ప్రతి నెల 3వ శనివారం నాడు ప్రారంభం కావడం జరుగుతుంది. మరి ప్రతి నెల ఒక ప్రత్యేక అంశం ఆధారంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. మరి ఎందుకోసం ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు అంటే స్వర్ణాంధ్ర విజన్ 2047లో భాగంగా మనకి 2047 లేదంటే 2047వ సంవత్సరం నాటికి మనకి ఆంధ్రప్రదేశ్ అన్ని రంగాల్లో అగ్రగామిగా ఉండాలి, అలాగే రాష్ట్రాన్ని వ్యర్థరహితంగా చేయాలి, అలాగే పరిశుభ్రంగా మార్చాలి అన్న ఉద్దేశంతో ఈ స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. సో స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర ప్రోగ్రామ్. సో దిస్ program was held by Andhra Pradesh state government. So this program was held in every month in third Saturday. So that what is the main purpose of Swarnandhra Swachhandra program? So the purpose of this program is to pollution free city and also up to 2047 or Swarnandhra Vision 2047 up to 2047 Andhra Pradesh state was converted to pollution free state and clean city. So in that case this program was held in every month on third Saturday and this is about Swarnandhra Swachhandra program. అంతర్జాతీయ ఉద్యాన ప్రదర్శనలో తెలంగాణ స్టాల్కు ప్రథమ బహుమతి లభించింది. మనకి అంతర్జాతీయ ఉద్యాన ప్రదర్శనలో భాగంగా తెలంగాణకి మొదటి బహుమతి లభించిందంట. మరి ఇందులో భాగంగా ఇది హర్యానాలోని కర్నాల్లో జరిగిన అంతర్జాతీయ ఉద్యానవన ప్రదర్శన 2026లో భాగంగా తెలంగాణకి మొదటి బహుమతి లభించింది. మరి ఉత్తమ డిజైన్ మరియు ఉత్తమ ఉత్పత్తుల ప్రదర్శన విభాగంలో తెలంగాణకి ఈ బహుమతి లభించడం జరిగింది. మరి ఇందులో భాగంగా హర్యానాలోని వ్యవసాయ శాఖ మంత్రి శ్యామ్ సింగ్ రాణా చేతుల మీదుగా మనకి తెలంగాణ నుండి అధికారులు ఎవరైతే ఉన్నారో వారి బహుమతిని అందుకోవడం జరిగింది. మరి తెలంగాణ వాళ్ళ ప్రదర్శనలో వేటిని ప్రదర్శించారు అంటే ఇందులో
కూరగాయలు, పండ్లు, సుగంధ ద్రవ్యాల సాగు మరియు అత్యాధునిక ఉద్యానవన పద్ధతులను వివరిస్తూ ప్రదర్శనను ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఇందుకోసం తెలంగాణ స్టాల్కి ప్రథమ బహుమతి లభించడం జరిగింది. తెలంగాణ స్టాల్ wins first prize in International Horticulture Exhibition. So this International Horticulture Exhibition was held in Haryana in Karnal. So this stall was recognized for the best design and best product display. So in that case Telangana was selected for the first prize in International Horticulture Exhibition. So the event took place in Haryana in Karnal. The award was presented by the Haryana Agriculture Minister Shyam Singh Garai. It was received Telangana State officials. So this is about Telangana stall wins first prize in International Horticulture Exhibition కి సంబంధించి. మరి ఇది ఈరోజు డైలీ కరెంట్ అఫైర్స్కి సంబంధించి. మీకు ఇలాంటి టాపిక్స్ ఇంకా కావాలి అనుకుంటే ఖచ్చితంగా భవిత సంతోష్ ఎకానమీ యాప్ని పర్చేస్ చేసేయండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.